శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు, బిడ్డ, నీ పతనాన్ని కోరుకునే వారికి ఈ విధమైన శిక్షను వేయబోతూ ఉన్నాను, నీకు సమ్మతమేనా తల్లి అని బాబాగారు అడుగుతూ ఉన్నారండి. ఎవరైతే బాబాగారి బిడ్డల యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారో, అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారో, వారు ఎలాంటి తప్పు చేయకపోయినా సరే వారి నాశనాన్ని కోరుకుంటూ ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఆ తండ్రి ఒక శిక్ష విధించబోతూ ఉన్నారట. ఆ శిక్ష నీకు సమ్మతమేనా తల్లి? నీ మనసు కుదుట పడుతుందా? నీ పతనాన్ని కోరుకునే వారికి నీ బాబా ఇటువంటి శిక్ష వేయడం నీకు సమ్మతమేనా అని బాబా గారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు. బిడ్డ, నువ్వు సంతోషిస్తావా? వారికి వేయబోయే శిక్ష ఇలా ఉండబోతోంది, ఒక్కసారి విను. బాబా నాకు సమ్మతమేను అంటే తప్పకుండా వారికి ఆ శిక్ష విధిస్తాను. వద్దులేండి బాబా, వదిలేయండి అంటే నీ మాట ప్రకారమే చేద్దాం తల్లి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, తప్పు చేసిన వారిని నా బిడ్డ మాట ప్రకారం నేను క్షమించి వదిలేసినా సరే కాలం వదలదు తల్లి. తప్పకుండా వారు కర్మని అనుభవించాల్సిందే. కాకపోతే నా బిడ్డ చెప్పినందువల్ల నేను వేయాల్సిన శిక్షను మాత్రం వేయను. ఒక్కసారి ఈ సందేశాన్ని విని నాకు సమాధానం ఇవ్వు అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు చెప్పిన మాటలు అర్థమయ్యాయి కదా అండి. మన మనసు ఎంతో బాధపడుతూ ఉంటుంది అకారణంగా మనల్ని నిందిస్తే, అకారణంగా మనకు శిక్షలు విధిస్తే. అలాంటి సమయంలో మనకు ఎంతో కోపం వస్తూ ఉంటుంది. కానీ వారి పాపన వారే పోతారులని వదిలిపెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. బాబాగారు శిక్ష వేస్తారు అనేటువంటి ఆ నమ్మకాన్ని పెట్టుకునే వాళ్ళు ఇంకా ఉంటారు. కానీ ఇంకా మంచి మనసున్న వాళ్ళు, బాబా నువ్వేమీ చేయవద్దులే, వాళ్ళ పాపన వాళ్ళే పోతారు అనుకుంటే, నేను వేయాల్సిన శిక్షను మాత్రం వేయనమ్మా, అది నీ మాట ప్రకారం. లేదు బాబా, వాళ్ళు శిక్ష అనుభవించాలి, నాకు చాలా ఇబ్బంది చేశారు, వాళ్ళు నన్ను చాలా బాధ పెట్టారు బాబా, నేను ఏమీ చేయలేదు తండ్రి, నాకు ఎలాంటి పాపం తెలియదు, అలాంటి నన్ను అనవసరమైన విషయాల్లోకి లాగి నా మనసు బాధ పెట్టారు తండ్రి, ఆ విషయం మీకు కూడా తెలుసు, వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని నువ్వు చెప్పావా, తప్పకుండా వారికి శిక్ష విధించి తీరుతానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి ఈ సందేశాన్ని పూర్తిగా విని మీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని బాబాగారికి చెప్పుకోండి. ఎందుకంటే బాబాగారు తన బిడ్డలని కష్టపెడుతూ ఉంటే చూస్తూ అయితే ఊరుకోరండి. తప్పకుండా వాళ్ళకి శిక్షణ అయితే విధిస్తారు, తప్పకుండా వారు అనుభవించి తీరుతారు. వాళ్ళ ఆటలు ఎన్ని రోజులు సాగుతాయి అంటే వాళ్ళ పాపం పండినన్ని రోజులు సాగుతాయి. ఆ తరువాత వారి జీవితాన్ని ఎవరైతే ఇబ్బంది పడి ఉన్నారో వారి ద్వారా వాళ్ళు కూడా భయపడేంత విధంగా ఉంటాయండి. పగవాడికి కూడా రాకూడదరా ఇలాంటి కష్టం అంటారు చూసారా, అలాంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపవలసి వస్తుంది వాళ్ళు. ఎందుకంటే వారు ఎలాంటి అన్యం పుణ్యం తెలియనటువంటి బాబా గారి బిడ్డలను బాధ పెట్టారు. ఎప్పుడూ కూడా దైవనామ స్మరణ చేస్తూ 10 మందికి సాయం చేసే మనసు కలిగినటువంటి మంచి వ్యక్తులను వారు బాధ పెట్టారు. కాబట్టి దానికి అంతకు అంతా అనుభవించి తీరుతారు. కాకపోతే దానికి కొంత సమయం పడుతుంది, అర్థమవుతుందండి. అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలను కష్టపెట్టిన వారికి ఎలాంటి శిక్షను విధించబోతూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకొని మీ అభిప్రాయాన్ని బాబాగారికి చెప్పండి. ఆ ప్రకారమే బాబాగారు నడుచుకుంటారు. అయితే బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి, బిడ్డ, ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఆనందం కానీ ప్రశాంతత కానీ లేదు కదా తల్లి. నెమ్మది, సంతోషం ఇవేమీ లేవు అనే కదా అనుకుంటూ ఉన్నావు. ఇకపై నువ్వు దిగులు పడాల్సిన పని లేదమ్మా. నీకు కావాల్సింది నేను ఇచ్చే తీరుతాను. ఆ సమయం వచ్చేసింది. ఇక నీ జీవితంలో నువ్వు కోరినవన్నీ మెరుపు వేగంతో జరిగిపోతాయి బిడ్డ. నువ్వు ఆశ్చర్యపోయేంతలా ఎన్నో జరిపిస్తాను. అది కూడా నువ్వు ఇష్టపడేలానే అన్నీ అనుకూలంగానే జరుగుతాయమ్మా.
ఇప్పటి వరకు ఎవరూ కూడా నీ వల్ల దిగులు పడిందే లేదు తల్లి, కష్టపడింది లేదు. నువ్వు నీ పనులన్నీ చాలా వరకు అన్నీ అందరికీ అనుకూలంగానే మంచిగానే చేస్తూ ఉన్నావమ్మా. అవన్నీ నేను గమనిస్తూ ఉన్నాను. అంత మంచి మనసు ఉన్న నీకు నువ్వు కోరింది ఇవ్వకుండా ఎలా ఉంటానో చెప్పు. కానీ అలాంటి మనసు కలిగిన నిన్ను ప్రతి ఒక్కరూ బాధ పెడుతున్నారు బేట. అది కూడా నేను గమనిస్తూ ఉన్నాను. ఎంతో బాధ పెడుతూ ఉన్నారమ్మా. దానికి నీ మనసు ఎంతో బాధపడుతూ ఉంది. నీ సమస్య కూడా అదే, అవునా? ఎవరైతే మంచిగా ఉంటూ అందరికీ మంచి చేస్తారో వారికే కష్టాలు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. బిడ్డ, నువ్వు అనుకున్నది నిజమే. మంచివారు కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. కానీ అవి తాత్కాలికం మాత్రమే, శాశ్వతమని భ్రమపడవద్దు. అడుగడుగున మంచివారికి కష్టాలు సమస్యలు ఉన్నా సరే చివరికి మంచి జరిగేది మాత్రం మంచి మనసు గలవారికే అని నువ్వు గుర్తుపెట్టుకో. ఎప్పుడూ మర్చిపోవద్దు తల్లి. అన్ని కష్టాలు నీకు వస్తూ ఉన్నందువలన ఈ రోజులన్నీ కూడా త్వరగా అయిపోవాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా. నీ బాధ కూడా నాకు అర్థమవుతూ ఉంది తల్లి. అయితే ఎవరైతే నవ్వుతూ ఉంటారో, అలానే ఎవరైతే అన్నింటికి సర్దుకుపోతూ సమాధానంగా వారి చిరునవ్వుని ఇస్తూ నిదానంగా ఉంటారో వారికంటే గొప్పవారు ఈ లోకంలోనే ఎవ్వరూ ఉండరు. నిజం తల్లి. వారందరూ ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమందితో మాత్రం వీరితో మాట్లాడదామా వద్దా, నమ్ముదామా వద్దా, వీరి వల్ల నా పనులు జరుగుతాయా లేదా, వాళ్లతో మాట్లాడడం వలన నాకేమైనా చెడు పేరు వస్తుందా అని ఆలోచించి తరువాత నవ్వాలన్నా మాట్లాడాలన్నా 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. నీ మనసు ఎంత మంచిదైనా సరే వారికి అర్థం చేసుకోవడం తెలియదు. కానీ నువ్వు అలా కాదు తల్లి. ఎవరు ఏమనుకున్నా సరే, ఎలా ఉన్నా సరే నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తావు, ఉన్నది ఉన్నట్లు చేస్తావు. తెలిసిన వారైనా తెలియని వారైనా దూరం వారైనా సరే ఇలా భేదం లేకుండా అందరితో సమానంగా ఉంటావు తల్లి. అదే నీ బలంగా మారింది, నన్ను నీ వైపు నిలబెట్టింది. అయితే బిడ్డ, ఈ అతి మంచితనం అనేది ఒక్కొక్కసారి బలహీనత కూడా అవుతుందమ్మా. అవును తల్లి. ఏదో ఒక రోజు ఇతరులు నీ మంచితనం గురించి తెలుసుకుంటారు. వాళ్ళు చాలా తేలికగా నిన్ను మోసం చేసే అవకాశం ఉంది. బిడ్డ, అందరూ అలా ఉంటారని నేను చెప్పడం లేదమ్మా. కానీ స్వార్థపరులు మాత్రం నీ మంచితనాన్ని అవకాశంగా తీసుకోగలరు. జాగ్రత్తగా ఉండు. అయితే నీపై నమ్మకం పెంచుకునేవారు కొంతమంది ఉంటారు తల్లి. వాళ్ళు ఎప్పటికీ కూడా నీ చెయ్యి వదలరు. నీ మంచి మనసుకు బానిసలవుతారు. ఈ తండ్రిలాగా కాదు అని వెళ్ళిన వారు కూడా నీకోసం వస్తారమ్మా. నీకు ద్రోహం చేసేవారు, నిన్ను మోసం చేసేవారు లేకుండా నేను చేస్తున్నాను తల్లి. ఇక వారి బెడద నీకు ఉండదు. ఎక్కువగా వారి గురించి ఆలోచించకు. ఇక నీ కంటికి కూడా వారు కనిపించరు. ఒకవేళ కనిపిస్తే మారిన మంచి మనుషులై కనిపిస్తారు. నీకు చెడు చేయడం పక్కనుంచు తల్లి. నీకు చెడు తలపెట్టాలనే ఆలోచన కూడా రాకుండా వాళ్ళని భయపెడతానమ్మా. అంత నరకాన్ని వారికి చూపిస్తాను. వారి మనసులో ఉన్నది వారికే ఎదురయ్యేలా చేస్తాను. వారు నీ గురించి నువ్వు ఎంతలా పతనమవ్వాలని కోరుకున్నారు, ఎంత కష్టపడాలని వారనుకున్నారు,
అదంతా కూడా స్వయంగా వారే అనుభవించేలా చేస్తాను. ఆ కష్టం వారికి తెలిసేలా చేస్తాను తల్లి. నువ్విక దేనికి ఆలోచించకు. ఇకపై నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది బిడ్డ. ఇతరులకు నువ్వు ఏం పని చేసినా సరే వారు మంచిగా ఉండాలనే కదా నువ్వు కోరుకుంటావు. వారు బాధపడకూడదు, నన్ను తప్పు పట్టకూడదు అనే భావంతో నువ్వు ఉంటావు తల్లి. నీ మనసు నాకు తెలుసు. నీకు అప్పగించిన ఏ పనైనా సరే చాలా నిజాయితీగా నువ్వు చేస్తావమ్మా. అలానే ఉండాలనేదే నీ ఆశ కూడా. సరే బిడ్డ, ఇక్కడ ఏది జరగాలన్నా అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి తల్లి. కాబట్టి ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఏ పని మొదలు పెట్టేప్పుడైనా సరే ముందు ఈ బాబా అనుమతి తీసుకుని మొదలుపెట్టు. నువ్వు తప్పకుండా విజయం సాధించేలా నేను ఆశీర్వదిస్తాను. ఏది ఏమైనా సరే ప్రతి ఒక్కటి నీ జీవితంలో జరిగే ప్రతి విషయం, అది నువ్వు సంపాదించాలన్నా కోల్పోవాలన్నా ప్రతి ఒక్కటి కూడా నీ చేతుల్లోనే ఉంటాయని మర్చిపోవద్దు. నువ్వు ఏదైతే దృఢంగా నమ్ముతావో అదే నీ జీవితంలో జరుగుతుంది తల్లి. కాబట్టి ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదమ్మా. నీ శత్రువులని నీ ఎదురుగా ఉంచుకో తల్లి. కానీ నీకు ద్రోహం చేయాలని అనుకున్న వారిని మాత్రం దూరం పెట్టు. వారితో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. శత్రువులను నీ ఎదురుగా ఉంచుకొని పని చేసుకోవచ్చు తల్లి. వాళ్ళ వలన నీకు ఎలాంటి నష్టము ఉండదు. వాళ్ళు నీకు సాయం చేయకపోవచ్చు, కానీ వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. ఏది ఏమైనా సరే ఎదురుగా వచ్చి మాట్లాడతారు. వాళ్ళు నీకు శత్రువులని తెలుసు కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు. కానీ ద్రోహం చేసే వాళ్ళలా ఉండరు తల్లి. వారు నీ పక్కనే ఉంటారు. నీ నామం భజన చేస్తూ ఉంటారు. నిన్ను పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు బిడ్డ. వాళ్లపైన నీకు ఎలాంటి అనుమానం లేదు కాబట్టి సమయం వచ్చినప్పుడు నువ్వు కోలుకోలేనంతగా దెబ్బతీస్తారు. బిడ్డ, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అందరినీ గుడ్డిగా నమ్మకూడదనేదే నా ఉద్దేశం. అంతేకాని అందరినీ అనుమానించమని కాదు. ద్రోహం చేసేవారు నీతో మంచిగా మాట్లాడుతూనే నీకు ఎలా కిందకి తొక్కేయాలి అని అనుకుంటూ ఉంటారు. నిన్ను ఎలా నాశనం చేయాలి అని కోరుకుంటూ ఉంటారమ్మా. దానికి వారు చేయని పనులంటూ ఏవి ఉండవు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మవద్దు. అలాంటి వారితో నీకు అస్సలు అవసరమే లేదు తల్లి. కొన్నిసార్లు తెలియక తప్పు చేసిన వారిని వారి తప్పులు తెలుసుకునేలా నేను చేస్తానమ్మా. వాళ్ళకి జ్ఞానం వచ్చిందా సరే సరే, లేదు మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేస్తే మాత్రం తప్పకుండా కర్మలు అనుభవించాల్సిందే. అందరినీ నేను చూసుకుంటాను బిడ్డ. నీకు అన్యాయం చేయాలని అనుకునే వారికి నేను శిక్ష వేస్తాను. అది ఎటువంటి శిక్ష అంటే వారిని చూసి నువ్వు కూడా జాలిపడతావు. నీ కళ్ళ ఎదురుగానే ఆ శిక్ష విధించబడుతుంది. అది ఏ విధంగా అయినా సరే బిడ్డ. నాకేంటిలే అని అనుకునేవారు చివరికి ఏమీ కాకుండా పోతారమ్మా. అలాంటి దీన స్థితికి వారిని లాగేస్తాను. ఎందుకంటే వారి మనసు మంచిది కాదు తల్లి. వారు పూర్తిగా విషంతో నిండిపోయి ఉన్నారు. వారి ఆలోచనలన్నీ కూడా కల్మషమైపోయి ఉన్నాయి. వారిని శిక్షిస్తే కానీ వారికి జ్ఞానం రాదు. సరైన దారిని తెలుసుకోరు. వాళ్ళు ఎంత క్రూరంగా ఆలోచిస్తూ ఉన్నారో నీ గురించి, అలాంటి క్రూరత్వాన్నే వారిపై కూడా విధించవలసి ఉంటుంది. అప్పుడే ఆ బాధ వారికి తెలుస్తుంది. ఇకపై జీవితంలో ఎవ్వరి చెడు కూడా వారు కోరుకోరు.
కేవలం నీకు మాత్రమే కాదు తల్లి, ఎవ్వరికి హాని తలపెట్టాలన్నా సరే వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలే వారికి గుర్తొచ్చేలా చేస్తానమ్మా. అలాంటి శిక్షను నేను వారికి విధిస్తాను. నీకు సమ్మతమేనా తల్లి? చూడమ్మా, ఇతరులకు చెడు చేయాలనుకునేవారు అస్సలు బాగుపడలేరు బిడ్డ. జాగ్రత్తగా గుర్తించుకో. ఎవరి కాళ్ళ దగ్గర నువ్వు జీవించాల్సిన పని లేదు. నువ్వు నా బిడ్డవి. నీకంటూ ఒక గౌరవం ఉంది, నీకంటూ ఒక పేరు ఉంది. కేవలం నీ పని నువ్వు చేసుకో తల్లి, మిగతాది నేను చూసుకుంటాను. నీకు ఏది కావాలో, ఎలాంటి స్థితిలో నిన్ను నిలబెట్టాలో నాకు బాగా తెలుసమ్మా. ఆ స్థితికి తప్పకుండా నిన్ను చేరుస్తాను. నీకు అంతా శుభమే జరుగుతుంది. ఎల్లప్పుడూ ఈ తండ్రి తోడు నీకు ఉంటుంది తల్లి. ఇక దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. సంతోషంగా నీ జీవితాన్ని గడుపు, సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ చెప్పారు. బాబాగారు తనల్ని కష్టపెట్టాలనుకునే వారికి, తన బిడ్డలను హింసించాలనుకునే వారికి ఎటువంటి శిక్షలు విధించబోతూ ఉన్నారో ఈరోజు స్వయంగా బాబాగారే తన బిడ్డలకు చెప్పారు. అది కూడా తన బిడ్డలు సమ్మతిస్తేనే, సరే బాబా విధించండి, వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, వాళ్ళు తప్పకుండా అనుభవించాలి అని మీరు చెబితేనే వారికి ఆ శిక్ష విధించబడుతుంది. లేదు బాబా పోనివ్వండి, వాళ్ళ పాపాన వారే పోతారంటే మాత్రం నేను వాళ్ళని ఏమీ చేయను తల్లి. నా బిడ్డ మాట ప్రకారమే నేను నడుచుకుంటాను. కానీ తల్లి, ఒక్క విషయం, వారి తప్పులను నేను క్షమించినా సరే కాలం క్షమించదు. వారి కర్మలు తప్పకుండా వారు అనుభవించాల్సిందే అని బాబాగారు అంటూ ఉన్నారండి. అదేవిధంగా బాబాగారు వారికి విధించేటువంటి శిక్షలు ఎలా ఉంటాయంటే, పొరపాటును కూడా ఇక మీకు చెడు చేయాలనేటువంటి ఆ ఉద్దేశమే వారికి రాదంట. చెడు చేయడం పక్కన పెడితే ఆ ఆలోచన కూడా రాకుండా అలాంటి శిక్షను వారికి విధిస్తాను. వారు నీ గురించి ఎంత క్రూరంగా ఆలోచిస్తూ ఉన్నారో, నిన్ను ఏ స్థాయికి దిగజార్చాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారో ఆ స్థాయికి వాళ్ళని లాగి పడేస్తాను తల్లి. ఇక జీవితంలో నీకే కాదు మరెవ్వరికీ కూడా చెడు తలపెట్టకుండా చేస్తాను. ఆ కష్టమేంటో వారికి తెలిసేలా చేస్తానని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. మరొక్కసారి చెబుతూ ఉన్నాను, బాబాగారు వాళ్ళని వదిలేసినా సరే కాలం వదలదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా అనుభవించే తీరాలి. కాబట్టి ఆ కర్మలన్నీ ఇక్కడ అనుభవించే వెళ్తారు. ఇకపై వారి గురించి ఎలాంటి ఆలోచనలు నువ్వు పెట్టుకోవద్దు తల్లి. వారి ద్వారా నీకు వచ్చేటువంటి అపాయం ఏదీ లేదు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. వారి గురించి నాకు వదిలే, నేను చూసుకుంటానమ్మా. ప్రశాంతంగా నీ జీవితాన్ని గడుపు అని బాబాగారు తన బిడ్డలకు చెప్పారు. బాబాగారి మాటలపై విశ్వాసం ఉంచి మీరు ఏదైతే బాబాగారిని అడుగుతారో అదే బాబాగారు చేస్తారు. మీపై మీరు నమ్మకం ఉంచాలండి. ముందు ఏ పని చేయాలన్నా ముందు బాబాగారి అనుమతి తీసుకొని దృఢమైన విశ్వాసంతో ఆ పనిని మొదలు పెట్టండి. ప్రతి పనిలో మీకు విజయం సిద్ధిస్తుంది. అదేవిధంగా మీకు ఎవరైతే కీడు తలపెట్టాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళు మీ వైపు చూడటానికి కూడా భయపడేంత రీతిలో బాబాగారు వాళ్ళని భయపెడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అది మీ కళ్ళారా మీరే చూస్తారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.